హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భూతద్దం భాస్కర్ నారాయణ రివ్యూ చూద్దాం. ఈ మూవీ మిస్టరీ టైప్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కిల్లర్ అనేవాడు 12 మంది అమ్మాయిలను తల మొండెం వేరు చేసేసి ఉదరం పొట్ట మధ్యలో దిష్టి బొమ్మని పెడుతూ ఉంటాడు. ఆ కిల్లర్ ఆ పని చేయడానికి గల కారణం ఏంటి, మరియు ఆ దిష్టి బొమ్మలను ఎందుకు పెడుతున్నాడు, మన హీరో ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడో ఈ మూవీలో మీరు చూడబోతున్నారు. ఈ మూవీ ఒక మూఢనమ్మకాలకి సంబంధించిన మూవీ. త్రేతాయుగంలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి నుంచి వరాన్ని పొందుతాడు. పొందిన వరాన్ని శివుడిపైనే ప్రయోగించాలని అనుకుంటాడు. విష్ణు మహాదేవుడు ఆ భస్మాసురుడిని ఒక కన్య రూపంలో వచ్చి వధిస్తాడు. వధించిన తర్వాత కూడా అతని తల ఉండిపోద్ది, ఎందుకంటే అతని తలలో అమృతం ఉంటుంది కాబట్టి. తమ కుటుంబ సభ్యులైన కులానికి సంబంధించిన వాళ్ళు ఆ భస్మాసురుడిని ఎలాగైనా బతికించాలనే ప్రపయంతో ట్రాన్సాక్షన్ అనే వ్యక్తులను చంపుతూ ఉంటారు. అలా 12 మందిని చంపిన తర్వాత భస్మాసురుడికి మొండెం ఉండేది కదా, ఆ మొండెం మొత్తం ఒక బాడీలా కన్వర్ట్ అయ్యి మళ్ళీ బతుకుతారా అనే ఒక మూఢనమ్మకం. దాంతో ఆ మూవీ ముగుస్తుంది. మూవీ అయితే పర్లేదనిపించింది. మన హీరో కూడా బాగా చేశాడు. మెయిన్ ఆఫ్ ద టాపిక్ అయిన మూవీ అంత బోర్ అనేది కొట్టదు, పర్లేదనిపించింది. ఆల్ క్యారెక్టర్స్ తమ యొక్క శైలిలో బెస్ట్ పర్ఫార్మెన్స్